పురుషునిగా ఏర్పాటు చేసి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించి ఏం చెప్తా ఉన్నాడు? వారిని ఫలించి అభివృద్ధి పొందండి. ఈ భూమి మీద ఎన్ని సముద్ర పక్షులు, ఆకాశంలో ఉన్న పక్షులు, చేపలు, ఇవన్నీ వీటన్నిటినీ ఏలండి అని చెప్తా ఉన్నాడు కదా. అంటే దేవుడు ముందుగా మానవుని కోసం సమస్తము నిర్మించి వాటన్నిటినీ ఏలే అధికారం మానవునికి ఇచ్చి మీరు ఈ భూమిని నిందించండి, మీరు ఫలించండి అని చెప్తా వచ్చాడు. ఇక్కడ తొలి అధ్యాయం మొదటి వర్షంలో ఏం చెప్తా వచ్చాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ ఎదుటన్నీ ఇచ్చానండి. ఆకాశ పక్షుల్ని, నేల మీద పాటే ప్రతి పురుగుని ఇచ్చాను. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారములు అన్నారు. అంటే దేవుడికి ఇక్కడ మొదట ఆదాముని అవ్వను నిర్మించినప్పుడు వారితో ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్న దేవుడు ఆ ఆకాశ పక్షులు, ఆ జంతువుల మీద ఏదే అధికారం ఇస్తూ వచ్చాడు. అయితే ఆ స్త్రీ ఏం చేస్తా వచ్చింది? ఇద్దరు ఏం చేస్తా వచ్చారంటే స్త్రీ పురుషుడు ఇద్దరు దేవుని మాటకు విధేయి కాక ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చి ఈ ఫలించాల్సిన పరిస్థితి, భూమిని నిండించి వృద్ధి పొందించాల్సిన వీరు ఫలించకుండా ఏం చేస్తా వచ్చాడు? శాపానికి గురి చేశారు. వారి చేతికి ఏమి ఇచ్చాడు? దేవుడు సమస్తం ఇచ్చాడు కదా. అయితే ఏం చేస్తా వచ్చాడు? చూడండి, మూడో అధ్యాయం మీ వలన చూడండి 11వ వచనం కదా. నీవు దిగంబరివని నీకు తెలిసిన వాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము 14వ వచనం చదువు. అందుకు దేవుడు యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసిన పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానిపై నువ్వు కడుపుతో త్రాగుతావు. ఇక 15వ వచనంలో, ఈ 16వ వచనంలో, 17వ వచనంలో చూస్తా పోతే స్త్రీకి నేను శపిస్తా ఉన్నాడు. శాపన ఏంటి? నువ్వు వేదనతో పిల్లలను కన్నావని, పురుషుడిని అన్నావు. ఏమని? నువ్వు చెమటొచ్చి భూమిని పండిస్తావు. ఇప్పుడు ఆ విధంగానే స్త్రీలుగా పురుషులుగా ఆ శ్రమ పడవలసి వస్తాను. ఎప్పటి నుంచి? ఎందువలన? ఎప్పటి నుంచి జరిగింది? ఆ దినాన ఆజ్ఞ ధిక్కరించినందువల్లే అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తే ఏంటి? ఇప్పుడు స్త్రీ ప్రసవ వేదన ఎలా ఉంటుంది? మరణించి తిరిగి మళ్ళీ బ్రతికినట్టే ఆ ప్రసవ వేదన పడుతూ ఉంటుంది బిడ్డల కనేటప్పుడు. పురుషుడైనా ఎలా ఉంటుంది? భూమంతా ముళ్ళ పొదలు కంచెలతో ఉన్న ఆ దాన్ని చెమటోడ్చి దాన్ని బాగు చేసుకొని, చదువు చేసుకొని పంట పండించుకునేవారుగా ఉందాము. ఇలాంటి శాపానికి భూమి అలా ముళ్ళ పొదలు మొలవటానికి తగిన విధంగా శాపానికి గురవుతుంది. ఇలాంటి ప్రసవ వేదన గురయ్యే విధంగా దాన్ని దేవుడైతే ఏం చెప్తా వచ్చాడో దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా దాన్ని శాపానికి అంటే నష్టానికి మళ్ళీ ఏం చేస్తా వచ్చింది? అది ఎవరి యొక్క అవిధేయత? ఇది స్త్రీ యొక్క అవిధేయత. ఈ స్త్రీ అయితే తనని అయితే ఈ స్త్రీ ద్వారా పుట్టిన యొక్క సంతానం అంతా ఏమైపోయిందంటే చివరికి 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆదికాండం జలప్రలయంతో మొత్తము వెళ్ళిపోయాడు. మొత్తం ఇక ఆ సంతానం వృద్ధి పొందవలసిన ఆ సంతానం అంతా ఏమైపోతా వచ్చింది? నశించిపోయింది. జలప్రలయం ద్వారా ఏమైపోయేది? వాళ్ళంతా దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి బలైపోయారు. సమస్తము జీవరాశులన్నీ, ఆ పక్షులు, చెట్లు, అన్ని మనుషులు అందరూ ఏమైపోయారు? తుడిచివేయబడతా వచ్చారు. దేవుడు వారిలో ఒక్కరిని నీతిమంతుడైన నోవాహును ఎంచుకున్నాడు. అయితే ఈ 9వ అధ్యాయంలో వారిని దేవుడు కాపాడుతూ ఏం చేస్తా వచ్చాడు? కుమారులను వారందరినీ పిలిచి ఆశీర్వదిస్తూ నోవాహును అతని కుమారులను. నోవాహును అతని కుమారులు అంటే ఎవరున్నారు? ఇంకా పక్కన నోవాహు భార్య, కుమారుల భార్యలు ఉన్నారు. వారిని కూడా పిలిచి వారిని ఆశీర్వదించి ఏం చెప్తా ఉన్నాడు? మీరు
ఫలించాలి అన్నాడు. అయితే ఈ ఫలించమని చెప్తే ఆయన కూడా ఏమన్నా వచ్చిందో ఇవన్నీ మీకు ఆహారం అవుతాయి. ఏది ప్రాణం కలిగినవి ఆకుకూరలాగా మీరు వాటిని తినవచ్చని. ఒకవేళ దేవుడు అప్పటి నుంచే ఇది ఏర్పడిందేమో, ఏమన్నారు దాన్ని, నాన్ వెజ్ అనేది అప్పటి నుంచే ఏర్పడిందేమో. దేవుడు ఏం ఏర్పాటు చేస్తారు? ఎందువల్ల భూమి మీద అప్పుడు అంతా నశించిపోయినాయి కదా, నీళ్ళు ఎండిపోయినాయి కదా, ఇంకా ఆకుకూరలు అవన్నీ కూరగాయలు మొలిపించడానికి సమయం లేదు కాబట్టి వాటికి ఆహారం కావాల సమయాన దేవుడు వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. వాటిని కళ్ళతో తినదు, ఎలా తినాలో కూడా ఆహారంగా జలచరాలన్నింటినీ ఇస్తూ వచ్చాడు. భూమి మీద ప్రతి ప్రతి పురుగుని తినమంటున్నాడు. తర్వాత చూస్తూ వస్తే ఎలా తినాలో ఏ తినకూడదో కూడా దేవుడు కొన్ని ఆజ్ఞాపిస్తూ వస్తూ వచ్చాడు. అయితే ఈయన ద్వారా వచ్చిన సంతానం ఏం చేస్తూ వచ్చింది? విస్తరిస్తూ వచ్చింది కదా. ఇప్పుడు వరకు ఏక నోవాహు ద్వారా పుట్టిన సంతానమే విస్తరిస్తూ వస్తుంది. దీని ద్వారా అబ్రహాము, దావీదు, ఎంతోమంది దైవభక్తులు కూడా విస్తరిస్తూ వచ్చారు అన్నమాట. అయితే ఇప్పుడున్న లోకం దేనితో ఏర్పాటు చేయబడతా ఉంది? ఏర్పాటు చేయబడింది దేని కొరకు? అగ్ని కొరకు నిలవ చేయబడింది. ఎవరైతే దేవుని యొక్క ఒగుడుకు గురవుతారో దేవుడు నేను వస్తానంటాను. అయితే దేవుడు ఈ చివరి దినాల్లో మనల్ని ఏర్పాటు చేసుకొని మనతో కూడా అంటా ఉన్నాడు. చూడండి ఏమంటా ఉన్నాడు. 1వ అధ్యాయం కీర్తనలు 1వ అధ్యాయం ముందుగా 4వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 11వ వచనం. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించున్నాము. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? మనం కూడా పరిశుద్ధులుగా దేవుని సంపూర్ణతో ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు. మళ్ళా చూడండి ఇక్కడే చూస్తా ఉంటే ఏమంటా ఉన్నాడు? 16వ వచనం 4వ అధ్యాయం చివరి వచనం. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొని చూడండి. అంటే ఎలా అభివృద్ధి పొందాలి? శరీరం ఎలా అభివృద్ధి పొందుతుందో ఆత్మీయంగా కూడా అలా అభివృద్ధి పొందాలి. ఇప్పుడు మనం పుట్టిన వాళ్ళని అలానే లేక పడకలోనే ఉంటున్నామా? పుట్టిన వారిని ఒక్కొక్క రోజు గడిచే కొన్ని మన యాక్టివిటీస్ ఎలా పెరుగుతూ ఉన్నాయంటే మన చేతులు కదిలించడం, కాళ్ళతోటి నడవడం, పాలు తాగడం, తర్వాత అన్నం తినడం, తర్వాత పరిగెత్తడం, ఇలా ఏం జరుగుతూ ఉన్నాయి? మనం ఈ లోకంలో పుట్టిన దగ్గర నుంచి మన యొక్క విధి విధానాలు, మన నడవడికలు, మన మాటలు అవన్నీ మారిపోతూ ఉన్నాయి. మాటలు రాకపోతే ఒక బాధ తల్లిదండ్రులకి, నడవడం లేకపోతే బాధ తల్లిదండ్రులకి. అంటే ఏంటి? ఎలా శరీరంగా మనం ఈ లోకంలో ఎలా వృద్ధిలోకి వస్తూ ఉన్నామో, వృద్ధిలోని రాని ఆ యొక్క పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎలా బాధపడుతూ ఉంటున్నారో, దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకొని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని కూడా వృద్ధి పొందించాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే మనం కూడా ఆయన వృద్ధి పొందించడానికి అవ్వతో మాట్లాడాడు. ఏమని? వృద్ధి పొందండి అని. ఆదాముతో మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేశారు? వృద్ధిలోకి తీసుకురాకుండా దాన్ని శాపానికి గురి చేశారు. అయితే నోవాహు కుటుంబంతో మాట్లాడాడు. ఏమని? మీరు ఫలించి వృద్ధిలోకి రండి. వారైతే ప్రపంచంలో వృద్ధిలోకి రావడానికి వారు సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు కూడా ఫలించి అభివృద్ధి పొందుడి అంటా ఉన్నాడు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తా ఉన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం 7-8 చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మాయంపరచబడిన. చాలు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఫలించమనే అంటా ఉన్నాడు. ఎలా ఫలించాలంటున్నాడు?
చూడండి ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఏమంటా ఉన్నాడు? ఫలించకపోతే ఏం చేస్తానంటున్నాడు? ఇప్పుడు అవ్వ ఆదాముతో మాట్లాడాడు ఫలించమని, వారు ఫలించలేదు. వాళ్ళు ఏం చేశాడు? ఆ ఎదరి తోటల నుంచి తన ముందు ఇక నివసించడానికి కూడా, తనతో మాట్లాడటానికి కూడా, తనతో సహవాసం చేయడానికి కూడా యోగ్యత లేని వారిగా త్రోసివేయబడ్డాడు. చివరికి ఏం చేయబడ్డాడు? వారి ద్వారా పుట్టిన సంతానం అంతా చివరికి ఏమైపోయింది? సముద్రంలో, అంటే నీటి ప్రవాహం ద్వారా వారు మునిగిపోయిన వారిగా ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుడు మనము ఏముంచుతూ వచ్చాడు? నిత్య నరకాలను ఉంచుతూ వచ్చాడు, పరలోకం ఉంచుతూ వచ్చాడు. మనల్ని కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఫలించాలనుకుంటున్నాడు. దేవుళ్ళలో మనం ఫలిస్తే పరలోకం, ఫలించకపోతే ఫలించని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఏం చేస్తాం? మన ముందు పనికిరాని ఇంటి ముందు చెట్లన్నీ కొట్టి ఏం చేస్తాము? నింపు పెట్టేస్తాం. అది అడ్డం లేకుండా ఉండాలని దేవుడు కూడా మనల్ని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నదుల్లో వేసేస్తాడు. ఎందుకు? పనికిరాని ఎందుకు మన ఇంటి ముందు. అలానే మనం కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, చూడండి ఏమంటా ఉన్నాడు? ఫలించాలంటే ఏం చేయాలంటున్నాడు? 7వ వచనంలో నా యందు నిలిచి ఎలా ఆయన నిలిచి ఉంటేనే ఫలిస్తాం. అందుకే ఈ 15వ అధ్యాయం మొత్తం చూస్తే ఆ ద్రాక్షావళికి తీగ ఎలా అంటుకొని ఉన్నంతసేపు ఫలిస్తుందో, ఆ తీగ కానీ తెగిపోతే చెట్ల నుంచి ఎలా ఫలించదో, మనం కూడా దేవుల్లో ఉంటేనే ఫలిస్తాం. దేవుల్లో లేకుండా మనం ఫలించము అంటారు. అందుకే దేవుడు చూడండి ఇక్కడ కీర్తన 1వ అధ్యాయం, కీర్తన పుస్తకం 1వ అధ్యాయంలో 3వ వచనంలో అతడు నీటి కాలంలో ఎవరని నాటబడినదే ఆకువాడగా తన కాలం వద్ద ఫలమిచ్చు చెట్టు వలె. ఎప్పుడు ఎప్పుడు ఫలమిచ్చే చెట్టులా ఉండాలి? ఎప్పుడు? నీటి కాలువ దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం కూడా నీటి కాలువ ఎక్కడ ఉంటుంది? సంఘంలోనే ఉంటాము. సంఘంలోనే మాకు వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నిలబడాలి అంటే ఎప్పుడు దేవుని వాక్యాన్ని, అందుకే ఇక్కడ అంటాడు చూడండి, మొదటి వచనంలోనే కీర్తనలు 1వ వచనంలో 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే నిలిచి ఉండాలంటే ఏం చేయాలంటున్నాడు? ముందు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అంటే దేవుని వాక్యంలో మనం ఫలించాలంటే, దేవుల్లో మనం ఫలించాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుల్లో నిలిచి ఉండాలి. దేవుల్లో నిలిచి ఉండాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలి. ఆయన వాక్యం వింటూ, ఆయన వాక్యానుసారం నడుచుకుంటూ అప్పుడు ఆయనలో నిలిచి ఉండగలము. ఆ నిలిచి ఉన్నప్పుడే ఫలించగలము. వినకపోతే మనలో ఏముంటుంది? ఏది వింటామో అదే మన హృదయంలో గుర్తుండిపోతుంది. అవును కదా? ఈ లోక సంబంధమైన విన్నాం అనుకో, ఆయన గురించి ఈయన గురించి వింటున్నాం అనుకో, అయ్యే మన మనసులో గుర్తొస్తాయి. ఏది మెలకు వచ్చినా ఏ గుర్తొస్తాయి, నిద్రపోతున్నా ఏ గుర్తొస్తాయి. మధ్యరాత్రులు మెలకు వచ్చిందనుకో, మనం దేవుడి వాక్యమే వింటున్నాం అనుకో, మధ్యరాత్రిలో మెలకు వచ్చినా దేవుడు స్తుతిస్తూ ఉన్నాం. ఏంటి? దేవానికి స్తోత్రాలయ్యా, నన్ను కాపాడుతూ వస్తున్నారని. అలా కాకుండా ఎవరి గురించి మనం వింటున్నాం అనుకో, అయ్యే గుర్తొస్తాయి. ఓ ఆ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయి అలా చేసిందని, ఆమె గురించి ఈ గురించి. అంటే వింటున్నదే మన హృదయంలో ఏముంటుంది? గుర్తుంటుంది. వినకపోతే మన హృదయంలో గుర్తుండదు. అందువల్ల మనం ఏం చేస్తాం? అప్పుడు లోక సంబంధమైన వాటి ముందే ఎక్కువ శ్రద్ధ చూపుతా ఉన్నాం, దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ చూపిన వారిగా ఉంటాం. అందుకని ఈయనే విషయంలో శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటున్నట్లయితే దేవుల్లో నిలిచి ఉంటాం. దేవుల్లో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. అంటే చెట్టుకున్న కొమ్మ ఏ విధంగా ఫలిస్తుందో, కాయలు కాస్తుందో, చెట్టుకు లేని కొమ్మ ఏమైపోతుంది? ఎండిపోతుందో, అలానే మనం దేవుల్లో నిలిచి ఉంటేనే ఫలిస్తామని ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం వింటున్నాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. యోహాను 1వ అధ్యాయం 8వ వచనం,
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక ఆ. తప్పిపోకూడదు. ఉమ్. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు ఉమ్. నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లుగా నీ మార్గంలో వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించాలి. చాలు. ఏమంటున్నాడు? దివారాత్రము దాన్ని ధ్యానించింది కదా. దివారాత్రం దాన్ని ధ్యానిస్తే నీ మార్గాన్ని చక్కపరుచుకుంటాం. మనం దేవుళ్ళో నిలిచి ఉన్న మనము దివారాత్రం దాన్ని ఏం చేయాలంటున్నాడు? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తేనే మన మార్గము చక్కగా వర్ధిల్లదు. మీరు దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఈ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఏ మార్గంలో నడవాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఏంటి వెళ్ళాలో చెప్తాడు. అవును కదా? అలా దేవుని మీద ఆధారపడకుండా మన సొంత ఆలోచనతో మనం ఎందుకు పరిగెత్తినా కానీ మనకి ప్రయోజనం ఉండదు, వేదనే, సమాధానం ఉండదు, నష్టమే మనకి. అవును కదా? కృంగపాటే ఉండదు. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తా ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేయాలో కూడా చెప్తాడు. అంటే మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుని మీద ఆనించాలి, మన హృదయాన్ని దేవుడికి అత్తుకోవాలి, దేవుని వైపు చూసే అనుభవంలో ఉండాలి. యెహోషువ ఏమంటా ఉన్నాడు? యెహోషువ చూడరా, మళ్ళీ ఒకసారి చదువు. యెహోషువ ఏమన్నాడు? 1వ అధ్యాయము. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు చూడదు. దివారాత్రము దాన్ని ధ్యానించి ఎడగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. నీ మార్గం వర్ధిల్లాలంటే, ముఖ్యంగా నీవు వర్ధిల్లాలంటే, నీవు ఫలించాలంటే, నీవు వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించకపోతే వృద్ధిలోకి రాము. ఏమైపోతాం? ఎండిపోతాము. అంటే ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతాము, సహవాసానికి దూరం అయిపోతాము, దేవునికి దూరం అయిపోతాము. మనలో వృద్ధి అనేది ఉండదు. అందుకే ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఎలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఆయనలో నిలిచి ఉండి ఫలించాలనుకుంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం కాబట్టి మనం ఆయనలో నిలిచి ఉండాలి. అందుకే యెహోషువలో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, యెహోషువ పుస్తకంలో ఇక్కడే ఏమంటా ఉన్నాడు? దివారాత్రం. ఎప్పుడన్నా ఆయన వాక్యాన్ని ధ్యానించాల్సింది. మనమైతే ఏం చేస్తాం? ఆదివారమే ధ్యానిస్తున్నాం, మిగతా రోజులు ధ్యానించటం లేదని. ఎప్పుడు ధ్యానించాలి? దేవుని ఇంటి దగ్గర నుండి కూడా ఉదయం సాయంత్రం బైబిల్ చదవటం, ధ్యానించటమే. అవును కదా? బైబిల్ చదివే అలవాటు ఏం చేయాలి? మనకి ఒక వాడుకగా రావాలి. బైబిల్ చదవకపోతే ఉదయాన్నే లేచి ఎలా ఉంటుంది? అమ్మో నేను తప్పు చేశాననే భయం రావాలి. అందుకని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవడం అనేది మన యొక్క వాడుకగా రావాలి. అంటే మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని వృద్ధి చేసుకునే అనుభవంలో ఉండాలి. అలా దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే మనం ఫలిస్తాం ఉంటాం అన్నాడు. అంతేకాదు, చూడండి ఇక్కడ ఏమన్నా ఉన్నాడు? యెహోషువ పుస్తకం, యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరుతో తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఫలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు అజ్ఞాన స్త్రీని, పురుషుణ్ణి నిర్మించి వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫలించండి అమ్మా అని అజ్ఞాన ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పుకుంటున్నాం. మీరు ఫలించండి అమ్మా అని. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఫలించకుండా దుర్వినియోగం చేశారు, దాన్ని ఎండిపోయేలాగా చేశారు, అది నష్టపోయేలాగా చేశారు. ఈ నోవా కుటుంబీకులతో చెప్తా వచ్చేది ఏమని? మీరు ఫలించండి అని. వారు ఏం చేశారు? వృద్ధిలోకి తీసుకొచ్చారు. దేవుడు మనల్ని కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఫలించాలని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఫలిస్తున్నామా లేదా? దేవుడు మనల్ని పిలుచుకున్నట్టు, ఫలించాలని పిలుచుకున్నట్టు మనం ఎంతవరకు దేవునిలో ఫలిస్తున్నాం? రక్షించబడి ఎన్నో సంవత్సరాలైన మనం దేవుడి కొరకు ఎంతవరకు ఫలించగలుగుతున్నాం? అంతేకాదు, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను కూడా ఫలభరితంగా చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవును కదా?
మనకిచ్చిన కుటుంబాలు కూడా ఏం చేయాలి? మన ద్వారా ఫలించాలి. ఇప్పుడు ఆ నోవాహుకి ఇచ్చిన కుటుంబం ఏమైంది? వృద్ధిలోకి వచ్చిన నోవాహు, నోవాహు భార్య, వారందరూ ఏం చేస్తూ వచ్చారు? కుమారులు ఓడలోకి వచ్చారు. మామూలుగా మనం అంటాము లోక సామెత ఏంటి? ఇద్దరు రెండు కొప్పులు ఒక చోట ఉంటే ఎలా ఉంటాయి అంటారు? ఎలా ఉంటాయి? రెండు కొప్పులు ఒక చోట ఉంటే గొడవలుగా ఉంటాయి అంటే ఇప్పుడు ఎన్ని కొప్పులు ఉన్నట్టు ఓడలో? ఎన్ని కొప్పులు ఉన్నాయి? ఓడలో 4 కప్పులు ఉన్నాయి. అయితే 4 కప్పులు ఉన్న ఓడలో ఏమైనా గొడవలు ఉన్నట్టున్నాయా? తిట్టుకున్నట్టున్నారా? సనుగులు ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయి? బయట పెట్టారా? అయ్యో మాకు అది లేదే, మేంటి ఇస్రాయేల్ అనుకున్నారంట. ఏమని? చిక్కుడుకాయలు వండుకుని అవన్నీ దోసకాయలు తినకుండా వచ్చామే అని ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వేదన పడ్డారు. అలాంటి సనుగులు ఏమనేవారు? వారి భర్తలతో చెప్పినట్లుగా ఏమీ లేదు. అందరూ కలిసి అయ్యో మా తల్లిదండ్రులు విడిచిపెట్టేమే, మా అమ్మ నాన్న దగ్గరికి మేము పోతామన్నారా? వాళ్ళు అనలేదు కదా. అయితే ఎవరు ఏమీ మాట్లాడలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తూ వచ్చారు. అందుకే వారి కుటుంబం వృద్ధిలోకి వచ్చింది. మన కుటుంబం కూడా వృద్ధిలోకి రావాలి అంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని మాటను వినేవారిగా ఉండాలి. దేవుని మాటకు విధేయులయ్యే వారిగా ఉండాలి. దేవుని మాట ప్రకారం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. దేవుల్లో నిలిచే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. అంతేకాదు దేవుల్లో ఫలించే అనుభవం ఉండాలి. ఫలించాలి అంటే ఇవన్నీ మనకి తప్పనిసరిగా అవసరం. అందుకే ఇక్కడ చూడండి, వాటిలో చూడండి. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 17:8. వాడు చెలమ యొక్క నాటబడిన చెట్టు వలె అది కాలువల ఎవరు దాని వేలు కన్ను పెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంది. వర్షం లేని సంవత్సరంలో చింతనుండదు. చాలా ఎలా ఉంటుందంటే ఎప్పుడు 7వ వచనంలో ఉంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనే ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు వాడు ఎలా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం ధ్యానించాలనే ఆశ ఉండాలి. దేవుని ఇంటికి వెళ్ళాలనే ఆశ ఉండాలి. ప్రార్థన చేసుకోవాలనే ఆశ ఉండాలి. మనలో ఆశ ఉంటేనే దేవుని ఇంటికి పరిగెత్తుకొని రావాలి. దేవుని మనకు ఆశ లేకపోతే ఏమవుతుంది? ఈ చిన్న పని చేసుకొని వెళ్ళాలి, ఈ వారం వెళ్ళకపోతే మళ్ళీ ఈరోజు ఎక్కువ కూలి ఉందిలే, ఆ కూలి పనికి వెళ్దాంలే అని ఏం చేస్తూ ఉంటాం? మనం వెనకంజ వేసేవాళ్ళంగా ఉంటాం. అలా కాకుండా దేవుని ఇంటికి రావాలనే ఆశ ఉన్నట్లయితే తప్పనిసరిగా వస్తాము. అప్పుడు దేవుని ఇంటిలో ఉంటే ఎలా ఉంటామంట? జనముల యొక్క నాటబడిన చెట్టు ఎలా ఫలిస్తుందో దానికి భయం ఉండదంట. అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరాన్ని కూడా చింతన ఉండదంటే, వర్షం లేని సంవత్సరాన్ని అంటే ఏమి ఇంట్లో లేకపోయినా చింతపడదంట. అంటే ధైర్యం, దేవుడు నన్ను పోషిస్తాడు, సమృద్ధి దేవుడు నాకు ఇస్తాడు, నాకు సమస్తం అనుగ్రహించి దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. అంటే ఈ ధైర్యం రావాలంటే, ఈ విశ్వాసం రావాలంటే, ఈ నిరీక్షణ రావాలంటే మనం ఏం చేయాలి? దేవుల్లో నిలిచి ఉండేవారంగా ఉండాలి. అంతేకాదు వాక్యం చూసుకున్నాం. కీర్తనల పుస్తకం 92వ అధ్యాయం. కీర్తనలు 92వ అధ్యాయం ముగించుకున్నాం. మందిరంలో నాటబడిన వారే మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా వృద్ధి పొందాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని మందిరంలో. ఎక్కడ నాటబడాలి? జలముల యొక్క నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అసలు మనం కూడా దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడితే మనం ఎలా ఉంటామంట? సారం కలిగి పచ్చగా ఉంటాం. ముసలితనం ఇంకా చిగురు పడతాం. వృద్ధురాలైన శారా ముసలితనంలో మృతతుల్యమైన స్థితిలో, మృతతుల్యం అంటే ఇక దేనికి పనికిరాదు, చనిపోయారు అంటారు చూడండి. అలాంటి మృతతుల్యమైన గర్భంలో నుంచి ఎలా
గర్భఫలాన్ని దేవుడు తీసుకొస్తూ వచ్చాడో, అలానే మృతతుల్యమైన ఈ యొక్క శారా గర్భంలో నుంచి వచ్చినట్లు ఈ ముసలితనంలో ఏం చేస్తామన్నా చిగురు పెట్టే అనుభవంలో ఉన్నాడు. అంటే ఏ లోక సంబంధమైన ముసలితనం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికీ బలహీనం కాకుండా ఎప్పుడు చిగురించాలని, ఎప్పుడు వృద్ధులకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవునిలో నిలిచి ఉంటేనే, దేవుని మందిరంలో నాటబడితేనే సారం కలిగి ఎప్పుడు పచ్చగా ఉంటాడు. ఇప్పుడు పచ్చగా ఉండాలని ఆశ, ఎండిపోవాలని ఆశ ఎవరికైనా? ఎవరికైనా పచ్చగా ఉండాలనే ఆశ, ఎవరికైనా కాయలు కావాలనే ఆశ. అంటే మనం చెట్టు వేసామంటే కాయలు రావాలని ఎదురు చూస్తాం కదా, దానికి చీడ పురుగు పడితే బాధేస్తూ ఉంటాయి కదా. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ చీడ పీడ పురుగును పట్టకుండా ఏం చేయాలి? ఎప్పుడు వాక్యం ద్వారా, ప్రభు క్రీస్తు రక్తం ద్వారా దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శత్రువుకు తగలకుండా ఉండాలి. దేవుడికి మానకరంగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుడు మన పక్షాన్ని కోరుకుంటుంది ఒకటే, మనం ఫలించాలని, ఎండిపోయిన స్థితిలో ఉండకూడదని, మనం ఎల్లప్పుడూ నిరీక్షణ కోల్పోకూడదని, విశ్వాసాన్ని కోల్పోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అది మన ఆదాముని నిర్మించినప్పుడు వారి పక్షాన్ని కోరుకున్న దేవుడు, నోవా కుటుంబంతో దేవుడు మాట్లాడి వారి పక్షాన్ని కోరుకున్న దేవుడు మనల్ని కూడా ఫలించాలని కోరుకొని మనల్ని